మన దేవుడు ఆ దేవుడే నా దేవుడు. ఆ దేవుడే నేను ఆరాధిస్తున్న దేవుడు. ఆ దేవుడే విశ్వచక్రవర్తిగా ఈ లోకానికి దిగి వచ్చినవాడు. ఆ దేవుడే నన్ను రక్షించటానికి పుట్టినవాడు. ఆ దేవుడే ఈ లోకానికి వచ్చినవాడు. ఆ దేవుడే సశరీరుడుగా ప్రత్యక్షమైన వాడు. ఆ దేవుడిని నన్ను నమ్మిన కారణం చేత ఒక హిందువుగా నేను పుట్టి ఆ దేవుణ్ణి ఆరాధించిన ఒకే ఒక కారణాన్ని బట్టి ఈనాడు మీ మధ్య నిలబడగలిగాను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా బాల్యము నుండి ఒక హిందువుగా హిందూ దేవాలయాలకు వెళ్ళి ఆరాధిస్తున్నటువంటి నా తల్లిదండ్రులను బట్టి పూజ చేయించి నాకు మొక్కి ఆ మొక్కులను బట్టి నన్ను పెంచి నేను దేవుని సన్నిధి నాకు తెలియనటువంటి పరిస్థితుల్లో గుండా వచ్చిన వ్యక్తిని. ఆ తర్వాత నా బాల్యము నుండి యవనము తర్వాత వివాహం తర్వాత ఉద్యోగం తర్వాత దేవుని నేను అమ్ముకొని దేవుని సన్నిధిలో ఆరాధిస్తూ దేవుని వైపు చూస్తూ ఉండిన ఆ దినాలలో నాకు ఒక ఉన్నతమైనటువంటి స్థితి ఉండేది. నాకు ఒక ఉన్నతమైన పరిస్థితులు నాకు ఉండేవి. నాకు ఒక నా జీవిత భాగస్వామిని 89వ సంవత్సరంలో ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో నేను ఒక వ్యక్తి, ఆమె కూడా ఒకటే కుమార్తె, ఆయన ఆర్టీసీలో కండక్టర్గా చెక్కింగ్ ఇన్స్పెక్టర్గా చేస్తున్నటువంటి వ్యక్తి, మా సొంత మేనమామ గారు. అయినటువంటి ఆ పరిస్థితుల్లో నాకు ఒక జీవిత భాగస్వామిని 89లో నాకు దేవుడు ఇచ్చారు. ఆ పరిశుద్ధ వివాహం అయిన తర్వాత నేను ఒక ఆర్డినేషన్ 97వ సంవత్సరంలో దేవుని సన్నిధిలో నేను ఒక అభిషిక్తునిగా ఆయన నన్ను అభిషేకించారు. దేవుని కుమారుడిగా కొనసాగుతూ ఉన్నాను. అలాగనే ఒక ఉద్యోగాన్ని కూడా ఒక సంస్థలో నేను చేస్తూ ఉన్నాను. అలాగనే నేను ఒక్కడనే కుమారుణ్ణి, ఒక్కడనే, ఆమె కూడా ఒకటే కుమార్తె. మాకు ఈ లోకంలో కొన్ని కోట్ల విలువైనటువంటి ఆస్తులు, వేల ఎకరాలు లేకపోవచ్చు, కానీ కొన్ని ఎకరాలు విలువైనటువంటి భూములు ఉండేవి. ఆ పరిస్థితుల్లో కొనసాగుతున్నటువంటి సమయంలో నాకు కుమారుడు కుమార్తె కూడా ఉన్నారు. వాళ్ళు విద్యాభ్యాసానికి వచ్చి దరిదాపుగా ఒక 10వ తరగతికి వారు వచ్చే సమయానికి నాకున్నటువంటి భూమి యావత్తు కూడా దేవుని మాటను ధిక్కరించిన కారణం చేత, ఒక వ్యక్తి యొక్క మాటను బట్టి, సలహాను బట్టి నేను ఒక ట్రాక్ మీద నుంచి దేవునిని కలిగి ఆ ట్రాక్ నుంచి పక్కకు తొలగిన ఒకే ఒక కారణాన్ని బట్టి కోట్ల రూపాయల ఆస్తులు నేను పోగొట్టుకోవటం జరిగింది. నా కుమారుడు 10th క్లాస్కి వచ్చేటప్పటికి, నా కుమార్తె 10th క్లాస్కి వచ్చేటప్పటికి నా పిల్లలు కారు మీద తిరగాలి, కారు మీద వారి విద్యాభ్యాసం జరగాలి అని నేను అనుకుంటూ ఉండేవాడిని. కానీ నా పరిస్థితులన్నీ కూడా తలక్రిందులుగా మార్చబడ్డాయి. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని పరిస్థితులు కూడా తలక్రిందులు అయిపోయినాయి. ఒక కారు, మోటార్ బైకు, అట్లాగే స్కూటరు, ఒక టీవీఎస్ 50 ఇట్లాగా అన్నీ ఉండేవి. ఆస్తులు ఉన్నాయి. ఇవన్నీ కూడా వ్యాపార రీత్యా అన్నీ కూడా ఒకసారిగా అన్నీ మన ఒక ఏనుగు మింగినటువంటి వెలగపండు, నారికేళంలోనికి నీరు, పెద్దోళ్ళకి తెలుసు. ఏనుగు మింగినటువంటి వెలగపండు ఏ విధంగా అది ఎలాగున మింగుద్దో, మరల తర్వాత అది విసర్జించేటప్పుడు కూడా మలంలో కూడా అది ఆ పండుగానే పడద్దు, కానీ లోపల ఏమవుతో గుజ్జు ఉండదు. ఆస్తి అలాగున హరించిపోద్ది, వచ్చేటప్పుడు కూడా అలాగునే వస్తుంది అని దాని అర్థం. అలాగున ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో నేను ఒక బెంజ్ కారులో తిరగగలిగినటువంటి స్తోమత ఆనాడు నాకు ఉండేది. అయితే ఆ పరిస్థితులన్నిటిలో నుండి హీనమైనటువంటి స్థితిలోనికి ఎప్పుడైతే నేను దేవుని మాటకు కొంచెం అలక్ష్యం ఉంచానో, ఆ వెనువెంటనే నన్ను దేవుడు శూన్యములోనికి తీసుకొచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంత భయంకరమైన పరిస్థితులు అంటే,
10 కోట్ల రూపాయలు ఈ రోజు వచ్చేసి దరిదాపుగా అవి ఎన్ని కోట్లు అవుతాయో అర్థం కాదు, కానీ అన్ని కోట్ల రూపాయల ఆస్తులన్నీ కోల్పోయిన తర్వాత కూడా నా అనువారు ఎవ్వరు కూడా నా దరికి చేరలేదు, ఎవ్వరు దగ్గరకు రాలా. తల్లిదండ్రులు కానివ్వండి, ఇంకా నాకున్నటువంటి వారు ఏ ఒక్కరు కూడా నన్ను ఆప్యాయంగా అంతక్రితం పలకరించిన ఏ ఒక్కరు కూడా నా దగ్గరకు సమీపించలేదు. నీళ్లున్న దగ్గరకు చేపలు వచ్చినట్లుగా, బెల్లం దగ్గరకు చీమలు వచ్చినట్లుగా అవి ఉన్నంత వరకు ఇస్సాకు ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో ఉన్న వ్యక్తి అని అందరూ అనుకునేవాళ్ళు. నా ఆత్మీయ తండ్రి వచ్చేసి కేసరపల్లి డానియలయ్య గారు. ఆయన అనేకమైన సార్లు హెచ్చరిస్తూ వచ్చారు, నీవు వెనుకకు రమ్మని, కానీ వినలా. పద్మవ్యూహంలోకి వెళ్ళినటువంటి అభిమన్యుడు గనక వెనక్కు తిరిగి రావటం తెలియని విధంగా నేను వెళ్ళి అన్ని విషయాల్లో కూడా అన్ని విధాలుగా కూడా నేను నా ఆ ఆస్తినంతటిని కూడా హరించుకుపోవటం జరిగింది. చివరకు ఎంత భయంకరమైన పరిస్థితులు అంటే, తినటానికి తిండి లేదు. నాతో స్నేహం చేసినటువంటి వ్యక్తులు కూడా, నాకు రూపాయి ఇచ్చినటువంటి వ్యక్తులు కూడా నా మీద NI యాక్ట్లో కోర్టులో వేశారు. నమ్మకంగా ఈ కేసు ఒక అట్లా 9 NI యాక్ట్లు, అట్లాగే 4 అరెస్ట్ వారెంట్లు, ఇలాంటి భయంకరమైన పరిస్థితి. ఆ పరిస్థితుల్లోనే నా పిల్లలు చదవటానికి SFS అని అప్పట్లో స్కూల్ ఫస్ట్ ఫౌండేషన్ మా పిల్లలతోనే మొదలు. ఆ ఫస్ట్ బ్యాచ్, ఆ బ్యాచ్లో చదువుతున్నటువంటి నా బిడ్డలకు 10వ తరగతికి వచ్చేటప్పటికి బ్యాగ్ తీసుకుని ఇంటికి పంపించేశారు, ఫీజు కట్టలేదని. అలాగనే కుమార్తెను కూడా 2 నెలల పాటు బ్యాగ్ వాళ్ళు కాలేజీ వాళ్ళు తీసుకుని ఇంటికి పంపించేశారు, మీ డాడీ ఫీజు కట్టలేదని. ఆ భయంకరమైన పరిస్థితుల్లో నా బిడ్డలు నాతో కూడా ఏడుస్తూ ఉండేవాళ్ళు. నేనైతే దేవుని సన్నిధిలో ఒకే ఒక తీర్మానం చేశాను, ప్రభువా నువ్వు బ్రతికిస్తే బ్రతుకుతా, లేకపోతే చచ్చిపోతాను. కానీ నా భార్య ఎక్కడి నుంచి తీసుకొస్తానో ఆమెకు తెలియదు. ఇంతవరకు ఆమె కనీసం బయటకు వెళ్ళింది కాదు. నన్ను బట్టి నా భార్య బిడ్డలను నీవు శిక్షించవద్దయ్యా, నీ పాదాలు పట్టుకుని నీ పాదాల దగ్గర ఏడ్చి ప్రార్థన చేస్తూ ఉన్నాను. నన్ను నీవు బ్రతికిస్తే బ్రతుకుతా, కానీ లేదంటే నన్ను తీసుకోగాని నా బిడ్డలను మాత్రం శపించొద్దు. నన్ను బట్టి నా బిడ్డలను నీవు కనికరించమని దేవుని పాదాల దగ్గర ప్రార్థిస్తూ వచ్చాను. 8 రూపాయలు కోర్టుకి ఆ యొక్క వాయిదానికి వెళ్ళటానికి 8 రూపాయలు లేనటువంటి పరిస్థితుల్లో నన్ను దేవుడు అన్యులు వచ్చి ఆ సమయానికి నాకు ఏదైనా వస్తువు కొనండి, ఆ టైం వరకు నేనుండి దేవుని వైపు చూస్తూ ఉంటే ఆ టైంకి వచ్చి వాళ్ళు వస్తువు కోసమని డబ్బులు ఇచ్చేవాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఒక వాగ్దానం చేశారు. బాబు జాన్ గారు, ఢిల్లీ నుంచి వచ్చినటువంటి పాస్టర్ గారి ద్వారా, కెరీతు వాగు దగ్గర ఏలియాని ఏ విధంగా పోషించానో అలాగున నిన్ను నేను జీవితంలో పోషించబోతూ ఉన్నాను, నువ్వు ధైర్యంగా ఉండి భయపడవద్దు నా కుమారుడా. అలాంటి పరిస్థితుల్లో నేను ఉన్నాను. తినటానికి తిండి లేని పరిస్థితుల్లో సైతము అగమ్య గోచరమైనటువంటి మహిమా స్వాస్థ్యం చేత నా దేవుడు నన్ను పోషించేవారు. కుమార్తె కూడా స్కూల్ బస్సుకి సీజన్ టికెట్ 130 రూపాయలు కట్టడానికి లేని పరిస్థితులు అనుభవిస్తుండినప్పుడు, ఆ పరిస్థితులు గుండా నేను నడిచి వెళుతూ ఉండినటువంటి పరిస్థితులలో తినడానికి తిండి కూడా లేని 100 బస్తాలు బండేవి నాన్నగారు నేను నాకున్నటువంటి భూముల్లో. కానీ ఒక కేజీ బియ్యం ఎవరైనా, వ్యక్తులు ఎవరైనా నన్ను ప్రేమించి వాక్యం చెప్పటానికో లేకపోతే దేవుని పరిచర్యకో పిలిచి ఎవరైనా ఒక 100 రూపాయలు ఇస్తే ఆ 100 రూపాయలు తీసుకొని దానిలోనే పోషించబడటానికి ఉపక్రమించబడ్డాం. ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ప్రభువు దగ్గర ఏడుస్తూ, ప్రభు దగ్గర ప్రార్థన చేస్తూ లక్షలు వాడినటువంటి ఈ చెయ్యి చివరకు 10 రూపాయలు, 50 రూపాయలు, 100 రూపాయలు, 500 రూపాయలు, 2000 రూపాయలు అప్పటికి రాల. ఈ 500 రూపాయలు ఈ నోట్లు కూడా నేను చూసి చాలా కాలం అయిపోయిందని ఏడుస్తూ ఉండేవాడిని. ప్రభువా, చూడకపోయినా పర్వాలేదు, కానీ నీ సన్నిధిలో మేము కాలెత్తి తిరగటానికి అవకాశం లేని పరిస్థితులు గుండా నడుస్తూ ఉన్నాను. నన్ను కనికరిస్తే, నీవు బ్రతికిస్తే బ్రతికిచ్చాయా, లేకపోతే నీ సన్నిధిలో నేను బ్రతకటానికి నాకైతే అవకాశం లేదు అని దేవుని పాదాల దగ్గర ఏడ్చాను. ఒకానొక దినమున దేవుని సన్నిధిలో ఇలాగనే ఉపవసించి ప్రార్థన చేస్తూ ఉంటే
3 గంటల గన్నవరం NTTFకి అట్లాగే జాయిన్ చేశాం. 8 రూపాయలు ఆయనకి ఆటోకి ఇవ్వటానికి లేక, ఆయన ఎవరిది ఆటో మీద వచ్చేసిన తర్వాత, అన్న నేను వెళ్ళిన తర్వాత రేపు ఇస్తానని చెప్పి ఇంటికి వచ్చేసేవాడు. మళ్ళీ తర్వాత ఎవరి దగ్గర ఒకళ్ళ దగ్గర అంకుల్ ఒక 50 రూపాయలు ఇవ్వండి అని అడిగి తీసుకుని వెళ్ళి వాళ్ళకి ఇచ్చేవాడు. అలాంటి పరిస్థితులు నా బిడ్డలు పడుతూ ఉన్నటువంటి సమయంలో ఒక రోజున ఏడుస్తూ ఉన్నాను. ఏడుస్తే 3 గంటల వేళ ప్రార్థన చేస్తూ ఉంటే నా భార్య పాస్టర్ గారు ఆ యొక్క ద్వారం దగ్గర తలబెట్టి ఆమె నీరసించి పడుకొని ఏడుస్తూ పడుకుని దానిలో ఆమెకి నిద్ర పట్టేసింది. నా కుమారుడు కుమార్తె కూడా, మాది రేకుల షెడ్, పెద్ద ఇల్లు కూడా కాదు, రేకుల షెడ్ అయితే దాని లోపల చెరువు ప్రక్కన పడుకున్నారు. బాబు అప్పుడే గన్నవరం నుంచి సైకిల్ దొక్కొచ్చి 17 కిలోమీటర్లు వెళ్ళటానికి, 17 కిలోమీటర్లు రావటానికి. ఏనాడు కూడా ఆయన కనీసం ఇట్టుండ పుల్లట తీసి చేయించలేదు. అంత సుకుమారంగా పెంచినటువంటి నా బిడ్డ వచ్చి పడుకున్నాడు. వాళ్ళని చూడటం మానేశాను, ఆమెను చూడటం, ఆమెకి చెప్పటం మానేశాను. కేవలం దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ, ప్రభువా నువ్వు బ్రతికిస్తే బ్రతుకుతానని. సేట్లు చెన్నై నుంచి, హైదరాబాద్ నుంచి, కాన్పూర్ నుంచి, బొంబాయి నుంచి నేను తోలిన ప్రతి చోటకి కూడా నాకు చెన్నై నుంచి ఒక సెల్ ఫోన్ పంపించారు. ఆ రోజుల్లో 2001లో ఆ రోజుల్లో పంపించినటువంటి సెల్ ఫోన్ కూడా నాకు పనిచేయటం మానేసింది. ఆ ఫోన్ అక్కడ పడేసి, ప్రభువా నువ్వు బ్రతికిస్తే బ్రతుకు. ఇదే తీర్మానం దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ ఉంటే ఆ 3 గంటల వేళ నేనేమో ఏడుస్తూ ప్రార్థన చేస్తున్నాను. తన దాసురాలతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నా స్థలము అంటే ఆగిరిపల్లి పరిచర్యకి వచ్చారు అయ్యగారు, కృపవరం అయ్యగారికి తెలుసు ఆ స్థలము. ఇక్కడ మీ ఊర్లో ఉన్నటువంటి ఒక విశ్వాస అక్కడకు చెనాగిరిపల్లి గ్రామానికి కోడలుగా వచ్చింది, ఆమెకు కూడా తెలుసు. ఆ స్థలంలో ఒక వృద్ధాప్యంలో ఉన్నటువంటి మహావృద్ధుడైనటువంటి వ్యక్తి ఒక పెద్ద గంపను తీసుకొని ఆ స్థలములోనికి ఎక్కి వస్తూ ఉండటం ఆమె చూసింది. ఆమె చూసి ఆయనకు భయపడి ఆయన దగ్గరకు వెళితే, ఈమె దగ్గరకు ఆయన వచ్చి, అమ్మా నేను నీకోసమే వచ్చాను అంటే, తాతగారు మీరు భోజనం చేదురు కానీ ఎందుకు వచ్చారు తాతగారు, దానిలో ఏముందని అడిగితే, అమ్మ దీనిలో 5 రొట్టెలు 2 చిన్న చేపల ఆశీర్వాదాన్ని నీ కుటుంబానికి తెచ్చాను అని దేవుడు చెప్పినప్పుడు ఆమె ఆయనకు ఆతిథ్యం ఇచ్చి, ఆమె ఏం చెప్పుకోవాలో ఆయనతో చెప్పినప్పుడు ఆయన కొద్దిసేపు ఆమెకు కనిపించి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత 9 NI యాక్ట్లు సమసిపోయి అవి లోక్ అదాలత్కి వెళ్ళిపోయినాయి. ఏ మనిషి కూడా నమ్మదగిన వాడు కాడండి. నీతో కూడా ఉన్నటువంటి నీ స్నేహితులు, నీ బంధువులు సైతము నిన్ను వేధిస్తారు ఆ సమయం వచ్చినప్పుడు. అలాంటి పరిస్థితుల్లో ఉన్న నాకు 9 NI యాక్ట్లు కూడా సమసిపోయే విధంగా దేవుడు చేశాడు. అంతేకాదు ఆనాటి నుండి నాకు బ్రతకటానికి హోప్స్ ఇచ్చాడు. అలాగనే ఏ కాగితాలు, ఏ డబ్బునైతే నేను లక్షలు చూసి లక్షలు కోల్పోయి కోట్లలో నేను నష్టపోయి ఉన్నదంతా ఏ ఒక్కటి కూడా లేకుండా నేను శూన్యంలో నిలబడ్డానో, ఆ స్థానంలోంచి దేవుడు మెల్లమెల్లగా నన్ను దేవుడు లేవనెత్తటం మొదలుపెట్టాడు. హల్లెలూయా, హల్లెలూయా. 2013వ సంవత్సరంలో ఏ 8 రూపాయల ఆటోకి ఇవ్వటానికి లేక, ఏ ఫీజు కట్టడానికి లేక, ఇంటి దగ్గర బ్యాగులు స్కూల్లో తీసుకుని ఇంటి దగ్గరకు పంపిస్తే ఇంటి దగ్గరకు వచ్చి ఏడ్చాడు. ఆనా కుమారుడు ఢిల్లీ వెళ్ళటానికి ఫ్లైట్ ఎక్కిన మొదటి రోజు 2013వ సంవత్సరం. హల్లెలూయా. ఢిల్లీ వెళ్ళటానికి ఫ్లైట్ ఎక్కిన రోజున, అయ్యా నా కుమారుడిని తినటానికి కూడా తినలేను, నన్ను, నా బిడ్డలను, నా పరిస్థితులను ఈ లోకంలో ఏ మనుషుడు ప్రేమించకుండా హీనపరిచి నన్ను విడిచిపెట్టేసిన నన్ను, ఏ ఒక్కరు కూడా నన్ను చూడటానికి వస్తే నేను ఎవరినైనా సహాయం అడుగుతానేమోనని చెప్పుకుంటూ వాళ్ళు కాలక్షేపణ చేసి నన్ను తృణీకరించి హీనపరిచిన నన్ను, భిక్షగాడు తప్ప ఎవరు కూడా నేను బంధువు అని చెప్పుకోవటానికి నాకు ఎవ్వరూ లేని నన్ను, నా కుమారుడిని ఈనాడు ఉన్నతమైన స్థలం మీద నీవు ఎక్కిస్తా ఉన్నావు, ఉన్నతమైనటువంటి ఒక స్థానంలోనికి నీవు తీసుకుని వెళ్తా ఉన్నావు. అలాగనే నా కుమార్తె హీనాతిహీనమైన పరిస్థితిలో ఒక
భయంకరమైనటువంటి హీనాతిహీనమైన పరిస్థితుల్లో ఉండిన ఆ ఫీజులు కూడా కట్టడానికి లేని నా కుమార్తెకు, తిండి పెట్టడానికి తిండి లేని నా జీవితంలో నా కుమార్తెను ఒక ఉన్నతమైనటువంటి చదువు, ఒక హోమియో డాక్టర్గా నువ్వు చదివించావు, సైక్రియాట్రిస్ట్గా నువ్వు చేశావు. నీకేమిచ్చి నేను రుణం తీర్చుకోగలనయ్యా? ఎవరుకున్నాడు ప్రభువా ఈ లోకంలో? ఏ మనుషులకి, ఏ జనానికి, ఏ కాలంలో, ఏ పరిస్థితులను చాలిన దేవుడు ఉంటారు ప్రభువా? నా జీవితంలో నేనేనాడు ఊహించలేదు కదా ప్రభువా. నేనేం కోల్పోయానయ్యా? నీవున్నావు నాకు, దానికి మించి నాకేం కావాలి ప్రభువా? నీవే నాకు కోట్లు కోట్లు. నీవు ఎంత ఉన్నతమైన దేవుడు అయ్యా, సర్వశక్తి కలిగిన నీవు నాకుంటే నాకు చాలు ప్రభువా అని నేను దేవుని సన్నిధిలో కృతజ్ఞతగా ఏడవటం ప్రారంభించాను. ఆనాడు నన్ను విడిచిపెట్టినటువంటి లోకం, నేను లోతుల్లోకి, లోయల్లోనికి వెళ్ళిపోయినప్పుడు నా స్వరాన్ని ఎవ్వరు వినలేదండి. వాడు చనిపోతే బాగుండు, మా చుట్టాలని చెప్పుకోవటానికి మాకు అసహ్యం వేస్తుందని చెప్పబడినటువంటి వారు చాలామంది ఉన్నారు. ఆ పరిస్థితుల్లో గుండా దేవుడు నన్ను నడిపించి, ప్రభువా మమ్మలను ఈ విధమైనటువంటి పరిస్థితుల నుంచి మమ్మల్ని లేవనెత్తుతున్నావు. నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను. ఈ విధంగా దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చినప్పుడు నేను ప్రభువా నీ పాదాల దగ్గర ప్రార్థిస్తున్నానయ్యా, నన్ను ఎందుకు ప్రభువా, నా సాక్ష్యం కూడా ఏమాత్రం కూడా డ్యామేజ్ అయిపోయింది కదా నాయన. నేను నీ సన్నిధిలో ఒక ట్రాక్ మీద ఉంటే, ఆ రోజుల్లో దేవుని సన్నిధిలో పాటలు పాడుతూ ఉంటే క్యాసెట్లు కానీ సీడీలు కానీ ఉన్నాయా అని అడిగేవాళ్ళు ప్రతి మీటింగ్కి. మా దైవజనుడితో కూడా 35 సంవత్సరాల పాటు ప్రతి గ్రామానికి, ప్రతి సంఘంలోనికి వెళ్ళి పరిచర్య కొరకు వాడబడుతున్న నన్ను ఈనాడు నేను ఎందుకు పనికి వస్తాను ప్రభువా? నా సాక్ష్యం కూడా లేదే. జీవితంలో నేను ఇవ్వవలసిన వాడిగా మిగిలి అందరికీ ఇచ్చినప్పటికీ కూడా నాయన నన్ను హీనంగానే చూస్తున్నారు కదా ప్రభువా. జీవితంలో తిరుగులేని వాటం పాలైనా మరి నేను ఎందుకు ఉపయోగపడతాను? నేను నీ పరిచర్యకి ఎందుకు పనికి వస్తాను అయ్యా? నేను చనిపోతే సమాధులు ఎక్కడో కూడా తెలియని పరిస్థితిలో నా జీవితం ఉంది కదా. అలాంటి స్థితి నుంచి లేవనెత్తావు కదా ప్రభు అని ఏడుస్తూ తట్టుకోలేని విధముగా జీవితంలో తిరుగులేని వాటం పాలైన నన్ను నేను ఎందుకు బ్రతుకుతున్నానో ప్రభు నాకు అర్థం కావటం లేదయ్యా. నా మూలంగా నీకేం ప్రయోజనమో నాకు అర్థం కావటం లేదయ్యా. ఇంత ఉన్నతమైనటువంటి దేవునికి నేను నికృష్టుడుగా నేను పుట్టినందుకు నన్ను క్షమించు ప్రభు అని వేల సార్లు దేవుని పాదాల దగ్గర క్షమాపణ అడిగినటువంటి దినాలలో ప్రభు అన్నారు. ఆమెతో నేను ప్రార్థన చేస్తూ ఉంటే తన దాసురాలతో మాట్లాడుతున్నాడు, ఇదిగో నీవు జీవితంలో తిరుగులేని ఓటం పాలైనా నీ పేరే చెప్పని నా పేరు చెప్పి నేను జయించబోతూ ఉన్నానన్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దేవుణ్ణి మనము ఆ జయించిన పరిస్థితులను బట్టి నేను ఈనాడు దేవుని సన్నిధిలో మీ ముందు నిలవబడినాను. కాబట్టి సహోదరి సహోదరుల, గ్రామ ప్రజలారా, ఒక ఉన్నతమైనటువంటి దేవుణ్ణి మేము ఆరాధిస్తూ ఉన్నాం. మీరు ఆలోచిస్తున్నట్టు ఒక వ్యక్తి యొక్క హీనమైన పరిస్థితుల్లో కులము కానివ్వండి, మతం కానివ్వండి, బంధువులు కానివ్వండి, ఎవ్వరూ సహాయం చేయరు. ఎవరైనా సహాయం చేస్తారు అంటే నిష్కారణంగా నిష్కల్మషుడైనటువంటి దేవుణ్ణి ఎవరైతే తృణీకరిస్తుందో ఈ లోకం, ఆ దేవుడు మాత్రమే సహాయం చేస్తాడండి. ఆ దేవుడిని మేము ఆరాధించడానికి ఆయన చరిత్రకారుడు, సర్వశక్తి కలిగిన దేవుడు, రాజులు ఆరాధించిన వారు, అట్లాగే సాధువులు, బైబిల్ కాల్చిన వారు, త్రాగుబోతులు, వ్యభిచారులు, సమస్తము హీనపరచబడిన వ్యక్తులు అందరూ ఒక సక్రమమైన మార్గంలో వారిని ఉంచినప్పుడు వారు ఆరాధించిన దేవుడే మేము ఆరాధిస్తున్న నజరేయుడైన యేసునాథుడు. అంత గొప్ప దేవుడిని మనం ఆరాధిస్తూ ఉన్నాం, అంత గొప్ప దేవుడిని మనం పూజిస్తూ ఉన్నాం, అంత గొప్ప దేవుడిని మనము కొలుస్తూ ఉన్నాం. ఆ దేవుడి సన్నిధిలో ఉపవాసం ఉంటూ ఉన్నాం. ఉపహసించిన మనల పక్షముగా, నీ పక్షముగా
మన సంఘం పక్షంగా, మన కుటుంబం పక్షంగా, మన పరిస్థితుల పక్షంగా ఒక ఆయన మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. మన కొరకు వచ్చిన దేవుడే మన కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. తన రక్త పాత్రను ఎత్తుకొని, మానవాళి కొరకు తన యొక్క స్వరక్త పాత్రను ఎత్తుకొని మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. తండ్రి, నా కుమారుని మీరు కనికరించండి. ఇదిగో సర్వలోక పాప పరిహారార్థమై నేను కార్చినటువంటి పుణ్య రక్తాన్ని నేను చేతపట్టుకొని నీ పాదాల దగ్గర అడుగుతున్నానయ్యా. ఇదిగో నా కుమారుడి యొక్క సంఘము కొరకు నేను ప్రార్థిస్తున్నాను, నా బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను, నా కుటుంబాల కొరకు నేను ప్రార్థిస్తున్నాను, నా కుమారుల కొరకు ప్రార్థిస్తున్నాను. ఇదిగో నా బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను. ఇదిగో గ్రామ ప్రజల కొరకు ప్రార్థిస్తున్నాను. నా స్వరూపంలో సృజించబడిన ప్రతి మానవుని కొరకు నేను ప్రార్థిస్తున్నాను. అయ్యా, ప్రతి ఒక్కడు రక్షించబడాలి. ఆజ్ఞాతిక్రమ పాపం నుంచి అతడు విముక్తి పొందాలి. అతడు విమోచకుడు కావాలి. నా కుమారుడుగా మార్చబడాలి. నా రాజ్యానికి వారసుడు కావాలి. నాతో సమాధాన పడాలి. నిత్యత్వములో నాతో యుగయుగాలు ఉండాలి. అందుకొరకు వారిని సమకూర్చయ్యా, కనికరించయ్యా, క్షమించయ్యా. ప్రేమించిన నా బిడ్డలను మీరు అలాగును ఉంచయ్యా అని ఈ రాత్రి నీ కొరకు ఉపవసించినటువంటి నీవు ఉపవసిస్తే నీ కొరకు దివారాత్రములు నిన్ను కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. హల్లెలూయా, హల్లెలూయా. మనం 3 పూట్ల ప్రార్థన చేస్తే మనకు బడలికి ఉంటుందండి. మనము దేవుని చేత రక్షించబడిన మనకు దేవుడిచ్చే బాధ్యత ఎంత గొప్పదంటే, నిన్ను పోలినవాడు ఈ లోకములు ఎవడు లేడు. నీ భాగ్యం ఎంత గొప్పదంటే అంతో గొప్పది. నా తండ్రి చేతిలో నుండి మిమ్మల్ని ఎవ్వడూ అపహరింపలేడు అని ఆయన చెప్పారు. మిమ్ములను ముట్టినవాడు నా కనుగ్రుడ్డును ముట్టినట్లని అంత భరోసా ఇచ్చినటువంటి దేవుడు మన దేవుడు. ఆ దేవుడిని మనం కలిగి తల ఎత్తి, అయ్యా నా దేవుడు నీ కుమారుడుగా కుమార్తెగా ఉండినందుకు నన్ను నేను ధన్యుణ్ణి ప్రభువా. నేను రక్షించబడటమే కాదు, నా సంఘము, నా యొక్క బిడ్డలు, నా కుటుంబము, అలాగనే గ్రామ ప్రజలు, అనేక మంది నా యొక్క కుటుంబంలో ఉన్నవారు, నా గోత్రంలో ఉన్నవారు, నా ఇంటి పేరట ఉన్నవారు, నా యొక్క సమాజంలో ఉన్నవారు, ప్రతి ఒక్కరూ కూడా ప్రభువా నీ రాజ్యానికి వారసులు కావాలయ్యా. ఇంత ఉన్నతమైన దేవుణ్ణి వారు కూడా ఆరాధించాలయ్యా. ఇంత గనుడైన దేవుణ్ణి వారు ఆరాధించాలయ్యా. రాజులు ఆరాధించిన దేవుడా నీకు స్తోత్రాలు. పసిబాలురు ఆరాధించిన దేవుడా నీకు స్తోత్రాలు. పనికిరాని వారు ఆరాధించి వారిని దగ్గరకు హక్కును చేర్చుకున్న దేవుడా నీకు స్తోత్రాలు. మమ్ములను ఈ రాత్రి కనికరించమని ఒకసారి మన పరిస్థితులను బట్టి ఉపవాస కూడిక ఈ 3వ రాత్రి, ఈ 2వ రాత్రి 3వ కూడికలో మనమందరం ఒకసారి ప్రభు వైపు చూద్దాం. ఒకానొక దేవుడు దర్యావేషు ఆరాధించిన దేవుడు, ఒకానొక దేవుడు ఈ లోకాన్ని వెలిగించినటువంటి థామస్ ఆల్వా ఎడిసన్ యొక్క దేవుడు, ఒకానొక దేవుడు, ఒక్కడే ఒక దేవుడు, అతడే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ అని చంద్రమండలం మీద బైబిల్ని విడిచిపెట్టి హల్లెలూయా అని స్తుతిగానం చేసి ఈ లోకానికి వచ్చి ఆయన గనుడు కానీ నేను కాదు అని చెప్పినటువంటి ఆ గొప్ప దేవుడు. అలాగనే నెబుకద్నెజరు ఆరాధించినటువంటి దేవుడే మనం ఆరాధిస్తున్న దేవుడు. అంత గొప్ప దేవుణ్ణి మనము కలిగిన కారణము చేత ఒక్కసారి రోషం కలిగి, అయ్యా నీవు నా దేవుడవైనందుకు నిన్ను స్తుతిస్తూ ఉన్నాను, నీ కుమార్తెగా నీ కుమారుడుగా నన్ను ఉంచినందుకు నేను స్తుతిస్తూ ఉన్నాను. ఇదిగో ఈ యొక్క 2024వ సంవత్సరం ఆఖరి నెలలో ఈ క్రిస్మస్ సీజన్లో ప్రభువా నన్ను ఒక ఉన్నతమైన స్థానంలోనికి తీసుకుని వెళ్ళయ్యా. మరొక సంవత్సరం అనే యొక్క దయా కిరీటం నాకు రాబోతూ ఉంది. ప్రతి దినము అనే ఒక వరముగా నాకు ప్రతిదినము అనుగ్రహించబోతూ ఉంది. వీటన్నిటిలో నీ క్షేమాన్ని కోరుతున్నాను, నీ ఆశీర్వాదాన్ని కోరుతూ ఉన్నాను, నీ ఘనతను కోరుతూ ఉన్నాను. బ్రతికితే నీ కొరకు బ్రతకాలని ఆశపడుతూ ఉన్నాను. నీ రాజ్య వారసులుగా అనేక మందిని సిద్ధపరచాలని ఆశపడుతూ ఉన్నాను. సంఘము కొరకు, నా గృహము కొరకు, గ్రామము కొరకు, ప్రభువా నీ పరిచర్య కొరకు నేను వాడబడాలి, కరగబడాలని కోరుకుంటున్నానని తలంపు కలిగిన వ్యక్తులు ఎవరైనా ఉంటే ఒకసారి మీ హస్తాలను పైకెత్తితే ఒకసారి ప్రార్థన చేద్దాం. ప్రభువా మీకు స్తోత్రాలయ్యా. ఈ రాత్రి నీ బిడ్డల యొక్క తీర్మానం మీరు చూస్తూ ఉన్నారయ్యా. దర్యావేషు ఉపవాసం అన్నాడు.
అతడు నాయన దానియేలును శిక్షించాలని, దానియేలు అతనికి ఏ హాని చేయలేదు, అవి ఆకలి కొనలేదు అని అనుమానముతో నాయన వేరే కొందరిని వేసినప్పుడు గుహను సమీపించక ముందే వారిని నాయన పొడి చేసి తినివేసినాయి. దానియేలు యొక్క దేవుడే పూజార్హుడని స్వరమెత్తి మాట్లాడాడు. ఈ రాత్రి ప్రభువా నీ బిడ్డల యొక్క తీర్మానాలను చూస్తూ ఉన్నారు. మనస్సాక్షిని బట్టి ప్రభువా వారు ఎవరి కొరకు వాడబడాలో, నీ కొరకు వాడబడాలని, అనేక మందిని నేను యొక్క సంఘములో చేర్చబడాలని, అనేక మంది రక్షణ కొరకు వాడబడాలని, అనేక మంది నాయనా నీ కుమారులుగా కుమార్తెలుగా మార్చబడటానికి వీరు ప్రయోజకులుగా మార్చబడి అనేక మందిని సంఘములో చేర్చుట కొరకు, పరిచర్య కొరకు నాయన వారు వాడబడినట్లుగా నీ పాదాల దగ్గర వారి తీర్మానమును మీరు ఒకసారి చూస్తూ ఉన్నారయ్యా. ఆమె ననువాడా, నమ్మకమైన సాక్షి, గొప్ప దేవుడా, అల్ఫా ఒమేగా, సర్వ సృష్టికి ఆది సంభూతుడా, ఈ రాత్రి వారి తీర్మానమును స్థిరపరుస్తున్న ప్రతి అభ్యర్థనను, ప్రతి కోరికను, ప్రతి పరిస్థితి నుండి నాయన వారిని విడిపించి మీరు ఆశీర్వదించి ఘనపరిచిన ఆయన అనుగ్రహించమని, నీ దాసుని యొక్క పరిచర్య, నీ దాసుని యొక్క ప్రయాస అయా, నీ దాసుడు పడుతున్న ప్రతి ప్రయాసలో మీ యొక్క హస్తం తోడుగా ఉంచండి ఆయన. కడుతున్న మందిరం నాయన మీ యొక్క సహాయం చేత నాయన నిలబెట్టి అద్భుతం చేయండి, అద్భుతం చేయండి ఆయన, అద్భుతం చేయమని మీ పాదాల దగ్గర ప్రార్థిస్తున్నాను. ఉన్నవాడు అనువాడవు నాయన, ఉండునను దేవుడవు తండ్రి, లేని వాటిని ఉన్నవాటిగా పిలవగలిగిన వాడువు, సందేహింపక అయా నమ్మిన ఎడల అబ్రహాముతో నీవు మాట్లాడు, గొప్ప కార్యాలు జరిగించిన విధముగా నీ దాసుని నాయన, నీ దాసుడు పిలిచినటువంటి ఆ పిలుపును బట్టి కృతజ్ఞతతో కల్పుడుగా మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. సంఘాన్ని మీరు దీవించమని, తీర్మానాలను మీరు స్థిరపరచమని యేసు నామమును బట్టి ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్.